ముక్కాలు కేజీ బియ్యం, కేజీ బెల్లం. 3 లోటాలు. అదే 3 లోటాలని ముక్కాలు కేజీ వాళ్ళ దంచావు రాత్రి అంతా. కొత్త బియ్యం, కొత్త వడ్లు. అదే కొత్త వడ్లు దంచి చేసి ఆడ దంచావు రోలు ఆడం. మేము ఆందాం సన్నడు దోశ వడ్లు నేను దంతలే వడ్లు పెట్టుకున్నాం అన్నాడు. ఆయన పెట్టి ఆయన దంచింది పెట్టింది. సగ్గు బియ్యం కూడా నానబెట్టేసావుగా అందులోనే, ఇసుక లేకుండా గాలిచ్చుకుంటే. సంతకి గొర్రెలు ఎప్పుడు తీసుకోబోతున్నారా? సంతకి తీసుకోబోతున్నారా? అవునా? ఎంత నష్టం వచ్చింది గొర్రెల మీద? 3 లక్షలు. ఎందుకు చచ్చిపోయినాయి? అన్ని ఇంజక్షన్లు వేసినా కూడా టైము. ఒకటి వాడు ఇల్లు కట్టుకోవడానికి లేకుండా గుడిసిపోయి ఇల్లు కట్టుకుంటారులే అనుకుంటే గొర్రెలు అన్నీ ఒకదానికొకటి పోయి అప్పటికి ఎంత ఖర్చు పెట్టారు వాటి కోసం పాపం. డాక్టర్కి పిలిచి మరీ చేయించారు వైద్యం గొర్రెలకి. ఇన్సూరెన్సా? చేయించు. చూడండి పాపం గొర్రెల మీద ఎంత నష్టం వచ్చిందో. ఆ దొడ్డు కాడి నుంచి తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నారు. వీటికి ఏదో వచ్చేసి పోతావని అంట 3 లక్షల దాకా లాస్ అయిపోయింది. ఈ పూరు గుడిసి తీసేసి ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు పాపం. నామాలు పెడుతున్నావా? దేవుడికి పెట్టేసుకొని ఇంకా సంతకి తీసుకుపోయి ఇంకా మిగతా నష్టం రాకుండా గొర్రెలు కూడా అమ్మేస్తారు. ఒక రకంగా ఉండే దేవుడి దయవల్ల, పోలేరమ్మ దయవల్ల, వెంకటేశ్వర స్వామి దయవల్ల అమ్మరు ఉంటాయా? పోన్లే దేవుడి దయ పెట్టు. ఆ దొడ్డు కాడి నుంచి ఇటు మార్చాక కొంచెం బాగుంది. ఇప్పుడు ఇద్దరం పోతుంటుంది. పొంగల్ పెడుతున్నాం అమ్మవారికి అయితే, పోలేరమ్మకి. ఈయనకి కదా బిట్రగంట వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి. తిరణాలకి వెళ్ళరా? వెళ్తాడా? చెయ్యి ఒక్క పొద్దు చెల్లిచ్చాక. ఆవు పాలు ఎక్కడికి? అవును మీకా? ఓహో అంత పలచగా అయితే ఎట్ట పెడతావు? పొయ్యి మీద పెట్టి ఉడకద్ది. ఎండ అయిపోయి కట్లు పొయ్యి మీద చేద్దామంటే యాడ్ చేస్తావా? కట్లు పొయ్యి మీదే చేస్తున్నావుగా పొంగలే. ఆవు పాలు పోసేసావు. ఇదిగోండి గొర్రెలు పాపం. ఇవన్నీ చాలా చనిపోయినాయి. 3 లక్షలు లాస్ అనమాట వీళ్ళకి. ఇవే ఉన్నాయి. ఇంకా అమ్మేద్దాం అనుకున్నారు. పోలేరమ్మ దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల అన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. అమ్మలే ఈసారి అని అన్నారు. మొత్తం అమ్మేసి అని అనుకున్నారు అనమాట. డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు మార్చుకున్నారు. చూసారా? ఆల్రెడీ హోమ్ టూర్ చేశానండి ఒకసారి ఈ వీడియోని. వీళ్ళ ఇంటిని చుట్టూ పొలాలు అన్నమాట, చేలు ఉంటాయి, వరి చేలు. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉంటుంది. గొర్రెలు బాగానే ఉన్నాయని పొంగల్ చేసుకుంటున్నారు అన్నమాట వెంకటేశ్వర స్వామికి. ఎందుకు ఎగతాళి చేస్తారు? పూరి గుడ్స్ అంటే నీకున్నది అది ఏంటది? పెసరపప్పు. దాంట్లో వేస్తావా పొంగల్లో? పప్పు చేస్తావు. అది సొరకాయ ఉంది. పెసరపప్పు కొంచెం వేసు. కానీ ముందే పాలు పోసేస్తే ఉడుకుద్దా బియ్యము? కాయ మంచిగా తెచ్చుకోవాలి. 10 రూపాయలు. ఎంత టెంకాయ అదే? 25 రూపాయలు.
గోవింద 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 గోవింద. బాగుంది.